శ్రీమన్మహాభారతము 884వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 63వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నల దమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, దమయంతి నలుని కోసమని ఆ కీకారణ్యములో, క్రూర మృగములతో నిండినటువంటి అరణ్యములో తన భర్తను వెతుక్కుంటూ పిచ్చిదానిలాగా ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఆక్రందన చేస్తూ ఉంది. ఆ సమయంలోనే ఆకలితో ఉన్నటువంటి ఒక కొండ చిలువ వెంటనే దమయంతి దగ్గరకు వచ్చి దమయంతిని పట్టుకుంది. అయితే కొండ చిలువ తన్ను పట్టుకున్నా సరే ఆ దమయంతి తనని గురించి ఆలోచించటం లేదు, దుఃఖించటం లేదు, నలుని గురించే దుఃఖిస్తూ ఉంది. ఇలా అంటూ ఉంది. హా నాథ మా మిహవణే గ్రస్యమానాం అనాథవత్ గ్రాహే నానేన విజనే కిమర్థం నానుధావసి. ఓ నాథ, ఈ నిర్జనమైనటువంటి అరణ్యములో అనాథగా ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద పాము పట్టుకొని తినబోతూ ఉంది. ఇంతటి దుస్థితిలో కూడా నువ్వు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ ఎందుకు రావటము లేదు నాథ? ఓ మహారాజా, నన్ను ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో విడిచి వెళ్ళిన నువ్వు మళ్ళీ నన్ను గుర్తు తెచ్చుకొని ఇక్కడికి ఎట్లా వస్తావు? ఓ రాజా, నువ్వు పాపము చేయనటువంటి వాడివి. పాపాల నుండి విముక్తుడవైతావు త్వరలోనే. పూర్వపు బుద్ధిని పొందుతావు, తిరిగి ధనాన్ని పొందుతావు. అయితే ఓ రాజా, ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, బాధతో ఉన్నావు, అలసిపోయి ఉన్నావు. అట్లాంటి నిన్ను ఎవరు ఆదుకుంటారో కదా అంటూ దమయంతి ఇట్లా ఆలోచిస్తూనే ఆ అరణ్యములో పెద్దగా అరుస్తూ ఉంది. అది విన్నటువంటి బోయవాడు ఒకడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. కొండ చిలువ చేత పట్టుబడిన దమయంతిని ఆ బోయవాడు చూచాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పదునైన కత్తితో ఆ సర్పాన్ని ముఖము నుండి క్రింద వరకు చీల్చి దానిని చంపి దాని నుండి దమయంతిని వెలికి తీసి దమయంతిని నీటితో కడిగి ఊరడించి ఆహారము పెట్టి అప్పుడు ఆ బోయవాడు దమయంతిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. కస్యత్వం మృగసావాక్షి కథంచ అభ్యాగతావనం కథంచేదం మహత్కృచ్ఛ్రం ప్రాప్తవత్యసి భావిని. ఓ హరిణనయనా, ఓ సుందరి, నువ్వెవరివి? అడవికి ఎందుకు వచ్చావు? ఇట్లాంటి కష్టాల పాలు అవడానికి కారణమేమిటి అని ఆ బోయవాడు అడగగానే దమయంతి జరిగినది జరిగినట్టుగా చెప్పింది. అయితే దమయంతి సగము చీర కట్టుకొని ఉండటం వలన ఆ దమయంతి యొక్క అందచందములను చూసి అంతటి చక్కగా మధురముగా మాట్లాడుతూ ఉండేటటువంటి దమయంతిని చూసి ఆ బోయవాడు ఒక్కసారిగా కామపరవశుడయ్యాడు. అది గమనించింది దమయంతి. గమనించి కోపముతో మండిపోతూ ఉండేటటువంటి అగ్నిజ్వాలలాగా కనిపిస్తూ ఉంది ఆ బోయవాడికి. బోయవాడు ఆమెను బలాత్కరించాలి అనే తలంపులో ఉన్నప్పటికీ ఆమె ఒక అగ్నిజ్వాలలాగా కనిపిస్తూ ఉంది ఆ బోయవాడికి. అయితే దమయంతి ఇక అనుకుందన్నమాట, ఈ బోయవాడిని నేను మాటలతో నివారించలేను,
అని భావించి కోపముతో ఆ బోయవాడిని శపించింది. నేనే కనుక నలుడిని తప్ప మరొక్కరిని మనస్సులో సైతము భావించనట్లయితే నీచుడైనటువంటి ఈ బోయవాడు మరణించుగాక అని శపించింది. అంతే, దమయంతి అలా పలికిన వెంటనే ఉక్తమాత్రేతు వచనే తథా స మృగజీవన, ఆ బోయవాడు అగ్నిచే బూడిదైన ఒక చెట్టులాగా నేలపై కూలి మరణించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా
అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.